हेलो एवरीवन, चलो हिंदी सीखे में आपका स्वागत करती मैं विशालाक्षी। तो अभी तक हम लोगों ने कई शब्दों के बारे में पढ़ा। शब्द और शब्द का व्याकरण के साथ किस तरह से संबंध होता है। వర్డ్స్ గురించి చాలా చదువుకున్నాం। వర్డ్స్ ఎలాగా మనం వ్యాకరణంలో ప్రయోగిస్తాము। వర్డ్స్ అంటే ఎన్నో రకాలుగా ఉంటాయి। जैसे कि रूढ़ शब्द होते हैं, योगिक शब्द होते हैं, योग रूढ़ होते हैं। అంటే రూట్ వర్డ్స్ తర్వాత వర్డ్స్ని కలుపుతూ ఉంటాం। కలిపేటప్పుడు దానిలో परिवर्तन దానిలో చేంजेस వస్తూ ఉంటాయి, विकार उत्पन्न होता है। तो वो विकार जो हैं 3 तरह से होते, 4 तरह के होते हैं। అంటే కొన్ని మనం ముందర జోడిస్తాం, వర్డ్కి ముందర జోడిస్తాం, దాన్నేమో ప్రిఫిక్స్ అంటాం। వెనక్కి కొన్ని జోడిస్తూ ఉంటాం, సఫిక్స్ అంటాం। జैसे సత్య है, असत्य, సత్యత అంటే తా అంటే ప్రిఫిక్స్, కొన్ని అలా ముందరికి వెనక్కి జోడిస్తుంటాం, కొన్ని మధ్యలో జోడిస్తూ ఉంటాం। 2 వర్డ్స్ని జాయిన్ చేస్తూ ఉంటాం, వర్ణాలని జాయిన్ చేస్తూ ఉంటాం। వాటన్నిటిని గురించి మనం ఇవాళ చదువుకుందాం అన్నమాట। ఫస్ట్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే 2 వర్డ్స్ని జాయిన్ చేసేటప్పుడు 2 లెటర్స్ జాయిన్ అవుతూ ఉంటాయి। ఆ లెటర్స్, ఆ ధ్వనిలు జాయిన్ అయినప్పుడు ఎలాంటి మార్పులు వస్తూ ఉంటాయో, कौन सा विकार, किस तरह का विकार आता है, किस तरह का परिवर्तन होता है, उसको हम देखेंगे। उसी को कहते हैं संधि। उसको क्या कहते हैं? संधि, राइट। और आज का हमारा टॉपिक है संधि। तो जैसा कि हमने बताया कि पहले कुछ शब्द आगे भी जोड़ते हैं, कुछ लेटर्स, और कुछ लेटर्स पीछे भी जोड़ते हैं, कुछ बीच में जोड़ते हैं, कुछ शब्दों को जोड़ते हैं। शब्दों को जोड़ने वाले को समास कहते हैं, और वर्णों को जोड़ने को हम क्या कहते हैं? సంధి कहते हैं। వర్ణాలని జోడిస్తే సంధి అంటాం, వర్డ్స్ని జోడిస్తే సమాస్ అంటాం। దాన్ని అదే వర్డ్ ఒకటి ముందరికి పెడితే ప్రిఫిక్స్ ఉపసర్గ అంటాం, వెనక్కి జోడిస్తే ప్రత్యయ అంటాం। అదనమాట। तो ఇవాళ సంధి గురించి మనం చెప్పుకుందాం। संधि किसे कहते हैं? मोटे तौर पर अगर बोले तो वर्णों के मेल को हम संधि कहते हैं। वर्णों के मेल को संधि कहते हैं। ये हुआ। तो वर्णों के मेल को जब संधि कहते हैं तो कौन से वर्ण जुड़ते हैं, कैसे जुड़ते हैं, ఎలా కలుపుతాము, ఎలా వస్తుంది, దానిలో ఎలాంటి పరివర్తన వస్తుంది అనేది మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం। అయితే ఫస్ట్ నేను పరమ ప్లస్ అర్థ, గణ ప్లస్ ఈష్, ఏక్ ప్లస్ ఏక్, ఇవి అనుకోండి, ఇలాంటివి ఉన్నాయి అనుకోండి। దీన్ని మనం పరమార్థ అన్నాం, దీన్ని గణేష్, ఇది ఏకైక। ఇప్పుడు ఇది మనం ఎప్పుడైతే 2 శబ్దాలని కలిపి 2 పదాలని కలిపి ఒక పదం కింద మారుస్తున్నామో బోళ్ళని రూల్స్ దానికి ఉంటాయి, ఫార్ములాస్, సూత్రాలు ఉంటాయి, దాని ప్రకారం దాన్ని మనం చేయాలి। సో దీనిలో మనం చూడవలసింది ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా ఇంకొకటి పెద్దది నేను రాసి చూపిస్తున్నాను, హిమ ప్లస్ ఆలయ్, హిమాలయ్, రైట్। అయితే ఎప్పుడైతే మనం 2 వర్డ్స్లో జాయిన్ చేస్తున్నామో దానిలోని మనం చూడవలసింది ఏంటంటే, ఫస్ట్ వర్డ్లోని లాస్ట్ లెటర్ అండ్ సెకండ్ వర్డ్లోని ఫస్ట్ లెటర్ని మనం
అబ్జర్వ్ చేయాలి, దాన్ని చూడాలి ముందర. ఫస్ట్ లెటర్లోని ఉన్నదాన్ని మనం పూర్వధ్వని అంటాం, దీన్ని పరధ్వని అంటాం. రైట్. మనం దీనిలో చూడవలసింది ఏంటంటే లెటర్. ఇప్పుడు ఎప్పుడైతే ఒక లెటర్ని మనం మా అనేదాన్ని చూసామో, మనం చెప్పుకున్నాం వ్యంజన్ చదువుతున్నప్పుడు, కాన్సనెంట్స్ మనం చదువుకున్నాం మాలో మా ప్లస్ ఆ ఉంటుంది అని. మా సగం ఉంటుంది, దానిలో ఆల్వేస్ आ అనేది దానిలో इंक्लूड అయ్యి ఉంటుంది. माँ में ऑलवेज जो है अ स्वर जुड़ा रहता है, ठीक है. और ये आ तो आ ही है, स्वर में कोई अंतर नहीं होता, स्वर स्वर की तरह ही होता है. जहाँ व्यंजन आता है व्यंजन में कोई ना कोई स्वर छुपा रहता है, तो उसको हमें निकालना है. तो हमें देखना क्या है, इसमें आखिरी जो पूर्व ध्वनि है, ध्वनि का मतलब इसमें म नहीं आ आता है. तो यहाँ पर क्या हुआ, इस ध्वनि को कौन सा ध्वनि आया, यहाँ पर आ आया, और यहाँ पर ध्वनि कौन सा है, ऑलरेडी आ है. तो दोनों को जब हमने जोड़ा, इसको हम जोड़ कह सकते हैं, प्लस कह सकते हैं, धन कह सकते हैं, जो भी कह सकते हैं. तो जब हमने अ और आ को जोड़ा तो इसमें आ जाता है, हो जाता है. इसके सूत्र अभी हम लोग पढ़ेंगे किस तरह से आते हैं. तो ये जो आ है, ये आके इसमें मिल जाता है. अब यहाँ पर क्या हो गया, यहाँ पर हो गया माँ స్వర రహిత్ हो गया, స్వరరహితమైన మా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ అని ఈ రెండింటిని కలిపితే ఏ ధ్వని వచ్చింది, ఆ అనే ధ్వని వచ్చింది. సో ఆని దీనిలో జోడిస్తే మనం ఏమవుతుంది, మా అయిపోతుంది, ఇది పోతుంది. అప్పుడు హీ మా, మిగిలింది ఏంటి లయ్, ఇక్కడ మిగిలింది హీ మా లయ్. రైట్. ఇలా రెండు ధ్వనుల్ని, అంటే రెండు వర్డ్స్ కలుపుతున్నప్పుడు ఫస్ట్ వర్డ్కి లాస్ట్ లెటర్ అండ్ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్లో వచ్చిన ధ్వనిల్ని మనం కలిపినప్పుడు దాన్ని మనం ఏంటంటాం, సంధి అంటాం. तो संधि उसे कहते हैं जब दो शब्दों को मिलाया जाता है. दो शब्दों में पहले शब्द का आखिरी लेटर और दूसरे शब्द का पहला लेटर, इन दोनों से जो ध्वनि पैदा होती है, उन ध्वनियों को मिलाकर उनसे जो बनता है वो ही हमारा संधि शब्द निकलता है. तो संधि जब दो शब्दों को मिलाते हैं तो संधि कहते हैं. अब जब एक ही शब्द को जब दो भागों में अलग अलग जब करते हैं तो हम उसे संधि विच्छेद कहते हैं. उसे क्या कहा जाता है, संधि विच्छेद. సంధి విచ్ఛేద, విడి చేసినప్పుడు దాన్ని సంధి విచ్ఛేద అంటాం, కలిపినప్పుడు సంధి చేశాము అని చెప్తాం అన్నమాట. ये साधारणतः संस्कृत के तत्सम शब्द ही ज़्यादातर संधि होते हैं. एक पॉइंट याद रखने वाली बात ये है कि साधारणतः संधि जो है संस्कृत के तत्सम शब्द में ही होता है. फर्स्ट पॉइंट. सेकंड पॉइंट ये है, जब संधि विच्छेद कर रहे हैं, ఏదైనా సంధిని మనం విడతీస్తున్నప్పుడు రెండు వర్డ్స్ అంటే ఫస్ట్ వర్డ్ అండ్ సెకండ్ వర్డ్ రెండు కూడా సార్థకమైన వర్డ్ అయి ఉండాలి. सार्थक शब्द होना है, यानी दोनों का अर्थ होना चाहिए. ऐसा नहीं है कि हमने कोई भी किसी भी तरह से निकाल दिया हो. तो जब हम कभी भी जब संधि विच्छेद कर रहे होते हैं तो हमें ये देखना होता है कि यहाँ पर कहाँ पर वो
कट होगा, कहाँ से वो उसको हम विच्छेद कर सकते हैं। तो विच्छेद करने के लिए या संधि करने के लिए कई नियम हैं, कई सूत्र हैं। उन सूत्रों को पढ़ने की आज हम कोशिश करेंगे। ठीक, तो संधि के सूत्रों को और जानने के लिए हमें सबसे पहले देखना होगा कि संधि कितने प्रकार के होते हैं। संधि 3 प्रकार के होते हैं। మనం సంధులు చదవాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనం వర్ణాల దగ్గరికి వెళ్ళిపోవాలి। सो हम लोगों ने पढ़ा था वर्ण में स्वर, व्यंजन, आयोग, वाह इवన్నీ చదువుకున్నాం కదా। अवे उसी प्रकार से संधि जो है 3 प्रकार के होते हैं। पहला होता है स्वर संधि, दूसरा होता है व्यंजन संधि, और तीसरा होता है विसर्ग संधि। राइट, तो स्वर संधि, స్వర అంటే మనకు తెలుసు కదా, ఆ నుంచి ఊ ఔ దాకా 11 స్వరాలు ఉంటాయి అని మనం చెప్పుకున్నాం కదా। ఓవెల్స్ 11 होते हैं। तो ఆ 11 లెటర్స్లోని వర్ణాల్లోని ఎప్పుడైతే ఒకదానికి కలుస్తాయో వాటిని మనం స్వర సంధి అంటాము। వ్యంజన సంధి, వ్యంజన అంటే కాటు హా, కాటు హా లోపల అవి కానీ వ్యంజన్ని వ్యంజన్తో కానీ వ్యంజన్ స్వర్తో కానీ కలిసినప్పుడు దానిలో వచ్చే చేంజెస్ని మనం వ్యంజన సంధి అంటాము। विसर्ग संधि में తెలుసు కదా, आहा अन्नाम కదా, आहा जब ये वाला होता है विसर्ग, तो ये विसर्ग संधि వ్యంజన్ से కానీ స్వరతో కానీ కలిసినప్పుడు దానిలో వచ్చే మార్పుల్ని మనం విసర్గ సంధి అంటాం అన్నమాట। आज बस इतना ही। अगर आपको मेरे वीडियोस पसंद आते हैं तो आप इसे शेयर कीजिए, लाइक कीजिए और सब्सक्राइब कीजिए। धन्यवाद।